హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి భవన్ మాట్లాడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది శారీ అండి. ఈ శారీ ఇది దీనికి కొమ్ము చుట్టు ఉంది. ఇది ఎప్పటిది అంటే శారీ మా అమ్మాయి. ఈ శారీ గురించి నిన్న చెప్పాను కదండి. ఇది మా పిన్ని తీసుకుంది పెళ్ళికి. ఇది మా అమ్మమ్మ తీసుకుందండి పెళ్ళికి. మా అమ్మమ్మ నా పెద్ద కూతురు పెళ్ళికి నాకు తీసుకుంది. ఇది బ్లౌజు, ఇది శారీ. నేను వైట్గా ఉంటానండి. మా అమ్మమ్మకు నేను ముద్దొస్తా, ఇష్టమైనది నేను మా అమ్మమ్మకి. అయితే ఇది మంచిగా దాచిపెట్టుకోవాలని అప్పటి నుంచి నా శారీస్ కట్టడం జరుగుతలేదండి. ఇంకా కొద్ది రోజులు ఇంట్లో ఉండడం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ అప్పుడు 2012 అండి మెటీరియల్స్ తెచ్చుకొని. ఇంకా చూడండి, ఈ బ్లౌజ్కి ఇలా వేశాను. ఈ బ్లౌజ్కి ఇది డిజైన్, ఇది మిర్రర్స్ వర్క్. గ్రాండ్గా కుట్టుకోవాలి కదా. మా పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కొన్న బట్టలన్నీ చాలా జాగ్రత్తగా నేను కొనుక్కుంటాను, కానీ వాళ్ళు కొనుక్కునే గుర్తింపుగా ఉంచుకోవాలి కదా అని ఎస్పెషల్లీ బ్లౌజ్ క్రాస్ కటింగ్ చేసి కట్ చేసి బ్లౌజును కుట్టాను. ఇది రూబీ బ్లౌజ్ పీస్, మామూలు సింపుల్ బ్లౌజేనండి, కాకపోతే లైనింగ్ దీనికి డైరెక్ట్గా కుట్టేసి. ఇది ఇలాంటి ఈ చీర డిజైన్ అండి. ఎంత వర్క్ ఉంటుందండి. ఇది లైన్స్నే ఇలా నెక్ వేసాను. ఇలా ఈ థ్రెడ్ ఎందుకంటే నెక్ అటు ఇటు పోతుందండి, అందుకోసమని థ్రెడ్ వేయడాలి. థ్రెడ్ వేసి ఇలా ముడేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా నెక్ జారకుండా. ఈ చిన్నవి కూడా ఇవి కొనుక్కోవాలి లేదా కుట్టుకోవాలి. ఇవి ప్రజెంట్ స్టోన్స్తో ఇలా రెడీ చేసుకుందని సార్ బాగుంటుంది. ఎలాగోలాగా మనం 1000 పెట్టాలి, 100 పెట్టాలి బ్లౌజులకి. చూడండి, డిజైన్స్ 2 సైడ్ వేసాను. అండి నాకు వచ్చండి వర్క్. నాకు కష్టపడి మరీ నేను నేర్చుకున్నాను కాబట్టి ఈ వర్క్ చూసి మీరు నాకు ఇలా చూసారు. ఈ బ్లౌజు ఆల్రెడీ బ్లౌజు ఇది సారీ డిజైన్ ఎంత బాగుందండి. ఇలా వస్తుంది బ్లౌజ్. ఇంకా నేను ఆ రోజు కట్టుకున్నాండి చీర, వీడియోస్లో ఉంది. కాకపోతే ఇదండి బ్లౌజ్. హాయ్ గుడ్ మార్నింగ్. చీర వర్క్ ఎంతో బాగుంది. ఎక్కడ కొన్నారు ఈ సారీస్ అంటే దండపల్లి షాప్లో ఉంది అమ్మమ్మ. దండపల్లి బట్టల షాప్ ఉంది, సత్యనారాయణ షాప్ ఉండేది. ఎక్కండి, ఇదండి సారీ. దీనికి మళ్ళీ నేను తోడుగా ఇట్లా ఇవి పట్టు దారాలు తీసుకొని ఈ కొంగులు ఇట్లా కట్టుకుంటానండి. చాలా బాగుంటాయి నా డ్రెస్. కష్టపడతాను కదా నేను. ఎట్లా కష్టపడతానంటే ఈ బ్లౌజ్ కుట్టడానికి కష్టపడ్డాను. ఒక 2 days, ఒకరోజు కట్ చేసుకోవడాలు, పిల్లల్ని పట్టుకుని రోజు కుట్టుకోవడాలు, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, వాళ్ళకి వంట చేసి అయ్యిందా. ఇది ఏంటండి మళ్ళీ ఇది పట్టుదారాలు తీసుకొచ్చుకొని ఇలా కొంగులకు అల్లుకోవడం అండి. ఇంత కష్టపడతాం కదా, చాలానే కష్టపడతాం, ఊరికే ఉండదు. ఇంకా ఫాల్ నేనే వేసాను. ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసి 4 ముక్కలు చేసి వేసాను. అప్పుడు ఆ స్టాక్ నా దగ్గర లేకుండేది. మేము విలేజ్లో ఉంటాం, అప్పటికప్పుడు మాకు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉండేవి అన్నమాట. మంచిర్యాల వెళ్ళి తెచ్చుకోవాలి, లేదా గోదావరికని వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదండి సారీ, బాగుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలా రెడీ చేసుకుంటానండి. పిల్లలకు కూడా ఇంత తక్కువ లేకుండా ఉంటుందండి, చేస్తాను. మా చుట్టాలు ఇండల్లోకి పోతే పిల్లలకు నాకు అంటారు, వాళ్ళకి ఇంత తక్కువ అంటారు. కాకపోతే హార్డ్ వర్క్ ఇదంతా. ఏంటి నా హార్డ్ వర్క్. ఇలా నిద్రలు పోకుండా కూడా పిల్లలకు వంట చేసి స్కూల్కి పంపించి, కాలేజీలకు పంపించి, అప్పుడు జాబ్ లేదు, ఇలా చేసుకోవడం. చూడండి, లైస్ వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. కట్టుకొని 10 మందికి వెళ్ళేసరికి వావ్ అనేలా దిష్టి తలిగేలా ఉంటుందండి. అంటే నేను హార్డ్ వర్క్ చేసుకుంటాను. లేదంటే ప్లెయిన్గా ఉంటే వేరే వాళ్ళు కుట్టించేవాళ్ళు కొట్టి. ఇది మామూలుగా ఈ లైస్ ఇదంతా కావాలి అంటే వాళ్ళు వర్క్ చేస్తే కనీసానికి 200-300 అయినా తీసుకుంటారు. ఎందుకంటే టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఇవ్వాలి కదా కుట్టేవాళ్ళు. అందుకోసం చాలా వర్క్ చేశానండి, చాలా వర్క్. ఇంతకుముందే నేను ఎన్ని వర్క్ అంటే చక్కగా గాజులు వేసుకుంటాను, గాజులు చూసుకుంటాను, గాజులు డిజైన్లు. ఈ డిజైన్ సెలెక్షన్ నాకు వస్తుందండి. చాలామంది డిజైనర్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరు అభినందించండి. ఈరోజుకి ఒక సారీస్ నేను పెడతాను. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఎంత అండి చీర మీద ఉన్నంత ఆరబోసుకున్నాం కదా. ఇది మెయిన్ పార్ట్ అన్నట్టు. ఆ చీర అంతా ఇలా ఉండదు, చీర అంతా డల్గా ఇలా ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. ఇంక ఇది ఒక పళ్ళు మాత్రమే, పై కొంగు. ఇదంతా నార్మల్గా సారీస్ ఇలా ఉంటుంది. ఓకే అండి, ఈ చీరతో నేను ముందుకు వచ్చాను. చూడండి, కామెంట్ పెట్టండి, దీవించండి. నార్మల్ శారీస్ అండి. రూబీ అంటే ఒక 50-60లో వస్తుంది బ్లౌజ్ పీస్. ఆ బ్లౌజ్కి నేను ఇలా డెకరేషన్ రెడీ చేసుకోవడం. ఇది అన్నాను కదా, ఈరోజు బాగా చేశాను. ఇది చాలా బ్లౌజులకి నేను అరేంజ్ చేసుకుంటానండి. బ్లౌజులు చీరల తగ్గట్టుగా కుట్టుకోవడం.
ఇది చాలా ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హాయ్ అండి, హాయ్.